చందమామ కథ. సాధులు వస్తారు జాగ్రత్త. రాధమ్మ వంట ఇంట్లో ఉండగా అమ్మగారు అమ్మగారు అన్న పిలుపు వినపడింది. ఆమె బయటకు వచ్చి చూస్తే ఒక మనిషి పిల్లవాణ్ణి ఎత్తుకుని నిలబడి ఉన్నది. ఆమె బిచ్చగత్తె అనుకుని, రాధమ్మ ఇంకా వంట కాలేదు, కాస్త ఆగిరా అన్నది. నేను బిచ్చానికి రాలేదు అమ్మగారు, మాది శ్రీనివాసాపురం. నా పేరు గౌరమ్మ. 4 రోజుల క్రితం మా ఆయన చేను నుంచి ఇంటికి వచ్చే దారిలో లంబాడీ పిశాచం సోకి కడుపు నొప్పితో ఇంటికి వచ్చాడు. ఎన్ని మందులు పోసినా బాధ తగ్గకపోగా రక్తం వాంతులు మొదలయ్యాయి. తెల్లవారి దైవంలాగా ఒక సాధువు వచ్చాడు. ఆయన మంత్రించగానే వాంతులు తగ్గాయి. కడుపు నొప్పి పోయింది. డబ్బులిచ్చినా తీసుకోకుండా పోయాడు సాధువు. నిన్న మళ్ళీ కడుపు నొప్పి మొదలయ్యింది. ఈ ఊళ్ళో ఆ సాధువు కనిపించాడని మా ఊరి వాళ్ళు చెప్పగా వచ్చి ఉదయం నుంచి తెగ తిరుగుతున్నాను. కానీ ఆయన కనిపించలేదు. ఒకవేళ ఆయన మీ ఇంటికేసి వచ్చి కనిపిస్తే కాస్త మా ఊరికి రమ్మని చెప్పండి అమ్మగారు అన్నది గౌరమ్మ. అలాగే అని ఆ మనిషికి మాట ఇచ్చి తలుపు మూసి లోపలికి వెళ్ళింది రాధమ్మ. ఆమె వంట పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మాతా అన్నపూర్ణేశ్వరి అన్న కేక బయట నుండి వినిపించింది. రాధమ్మ వెళ్ళి తలుపు తెరిస్తే బయట సాధువు ఉన్నాడు. వెంటనే గౌరమ్మ ఒక సాధువు కోసం తెగ తిరిగిందన్న విషయం జ్ఞాపకం వచ్చి, మీకు గౌరమ్మ తెలుసా అని ఆమె అడిగింది. ఏ గౌరమ్మ మాత అని అడిగాడు ఆ సాధువు. ఆమెది శ్రీనివాసాపురమట. ఆమె భర్తకు లంబాడీ పిశాచం సోకితే వినిపించారటగా. మళ్ళీ తన భర్తకు కడుపు నొప్పి ఆరంభమయ్యిందని సాధువును వెతుక్కుంటూ వచ్చింది అన్నది రాధమ్మ. ఆ జ్ఞాపకం వచ్చింది. ఈ పూట ఈ ఊళ్ళో పని ఉన్నది, రేపు వెళుతా అన్నాడు సాధువు. సాధువు మీద రాధమ్మకు విశ్వాసం ఏర్పడింది. ఆమె సాధువును లోపలకు ఆహ్వానించి తన సమస్య గురించి చెప్పింది. సాధువు అంతా శాంతంగా విని, రాధమ్మ, పెళ్ళి అయిన కొత్తలో నీ భర్తకు అన్నం తీసుకుని చేనుకు వెళుతూ ఒక మర్రి చెట్టు కింద ఎవరో పారేసిన దిగదుడుపును దాటావు. ఆ రాత్రే నీకు జ్వరం వచ్చి 10 రోజులు బాధించింది. ఆ కారణంగానే నీకు సంతానం కలగలేదు. బాగు చేయించుకో, సంతానం కలుగుతుంది అన్నాడు. సాధువు తెప్పించమన్న వస్తువులు అన్నీ వెంటనే తెప్పించింది రాధమ్మ. సాధువు పసుపు కుంకుమలతో యంత్రాలు వేసి వాటి మీద పీట వేసి రాధమ్మను కూర్చోమని మంత్రాలు చదువుతూ నిమ్మకాయలు కోసి నెత్తి మీద నుంచి అటూ ఇటూ పడేటట్టు చేసి కొబ్బరికాయ కొట్టి నీళ్లు ఆమె నెత్తిన చల్లి సంచిలో నుంచి తాయెత్తు తీసి ఆమె నొసట ఉంచి కర్పూర హారతి ఇచ్చాడు. కర్పూరం వాసన తగలగానే రాధమ్మకు మైకం వచ్చినట్టయింది. సాధువు తాయెత్తును ఆమె మెడలో కడుతూ ఆమె మెడలో ఉండిన బంగారు గొలుసును ఒడుపుగా లాగేశాడు. రాధమ్మ నిశ్చలంగా ఉండిపోయింది. సాధువు మీద నీళ్ల చల్లినాక రాధమ్మకు మైకం వదిలింది. ఇక నీకు సంతానం కలుగుతుంది మాతా అంటూ సాధువు దిగదుడుపును తన బట్టలోకి ఎత్తుకున్నాడు. రాధమ్మ ఇంట్లోకి వెళ్ళి 25 రూపాయలు తెచ్చి ఇస్తే వద్దు వద్దు అంటూనే సాధువు ఆ డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాధమ్మ ఎంతో తృప్తితో తనకు పుట్టబోయే పిల్లల్ని గురించి ఆలోచిస్తూ నిద్రపోయి తన భర్త సోమయ్య పిలుపుకు నిద్రలేచి తలుపు తీసింది. సోమయ్య ఇంట్లో అడుగు పెడుతూనే పసుపు కుంకాలు చూసి రాధమ్మ జరిగింది చెప్పింది. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నాడు సోమయ్య. ఆ రాత్రి సోమయ్య భోజనం చేసి పడుకొని రాధమ్మ ఆకులకు సున్నం రాసి ఇస్తుంటే ఆమె మెడలోని తాయెత్తు పట్టుకుని, ఇదేనా నీకు పిల్లలను ఇచ్చేది అని అడిగాడు. మీకు ప్రతిదీ వేళాకోళమే అంటూ ఆమె మెడ తడుముకున్నది. గొలుసు చేతికి తగలలేదు. ఆమె ముఖం ఒక్కసారిగా మాడినట్టయింది. దిగాలున లేచి ఆమె ఇల్లంతా వెతికింది. భర్తను మంచం మీద నుంచి లేవగొట్టి పక్క బట్టలన్నీ దులిపింది. ఆమె పడుతున్న కంగారంతా చూసి సోమయ్య, ఈ హడావిడి అంతా ఏమిటి, దేనికోసం వెతుకుతున్నావు అని అడిగాడు భార్యను. నా గొలుసు అన్నది రాధమ్మ కన్నీళ్లతో. ఎక్కడ పెట్టావు అని భర్త అడిగాడు.
ఉదయం తలంటు స్నానం చేసి మెడలో పెట్టుకున్నాను అంటూ రాధమ్మ ఏడ్చింది. సోమయ్యకు సాధువు మీద అనుమానం పోయింది. అతని కోసం అప్పటికప్పుడే ఊరంతా గాలించాడు. సాధువు జాడలేదు. ఊరికి ఉత్తరాన మైలు దూరాన ఒక పాడుబడిన దేవాలయం ఉన్నది. అక్కడ కూడా వెతకాలనిపించి సోమయ్య తన పాలేరును వెంట పిలుచుకుని బయలుదేరాడు. వాళ్ళు దేవాలయం చేరేసరికి బాగా చీకటి పడింది. దేవాలయం మెట్ల మీద పిల్లవాడు ఉన్నాడు. దేవాలయంలో ఒక మూల ఎవరో స్త్రీ వంట చేస్తున్నట్లు సోమయ్యకు పొడగట్టింది. ఇంతలో తాగిన మత్తులో పాడుతూ ఎవరో రావటం వినిపించింది. సోమయ్య, పాలేరు గుడి గోడ వెనక దాగారు. తాగుబోతి చేతిలో ఉన్న సీసా కింద పెట్టి, ఇదిగో ఏం తెచ్చానో చూడవే అంటూ గొలుసు తీసి చూపించాడు. వెంటనే సోమయ్య, పాలేరు వాడి మీద పడి గొలుసు లాగేసుకొని వాణ్ణి చావబాదారు. వెంటనే వాడికి మత్తు వదిలి సోమయ్య కాళ్ల మీద పడి తనను చంపవద్దని బతిమాలాడు. గౌరి కూడా సోమయ్య కాళ్ల మీద పడి ఏడ్చింది. సోమయ్య ఇంటికి తిరిగి వచ్చి గొలుసు రాధమ్మకి ఇస్తూ, ఆ సాధువు నీ మెడలో గొలుసు తీస్తూ ఉంటే నీ తెలివి ఏమయ్యింది అన్నాడు. రాధమ్మకు నోట మాట రాలేదు.